ఓకే, హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో లేటెస్ట్గా జరిగిన టెట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 20th December 2025 షిఫ్ట్ 2లో జరిగిన పరీక్ష. మనం టెట్లో వచ్చిన క్వశ్చన్స్ని కానీ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ని కానీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం ద్వారా మనం సబ్జెక్ట్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాము, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నామా, లేదంటే ఏదో పుస్తకంలో ఉంది చదువుకుంటూ వెళ్తున్నామా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది విద్యార్థులు పాపం చాలా కష్టపడతారు, గంటల క్లాసులు వింటారు, గంటలు చదువుతూ ఉంటారు. కానీ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దానికి కారణం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేకపోవడం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి అంటే ఏదో నేను రాసిన పుస్తకంలో పరీక్షలో లేకపోతే ఇంకోట కాదండి. గవర్నమెంట్ ఏదైతే పబ్లిష్ చేస్తుందో అది తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలు కావచ్చు, లేదంటే ఇలా జరుగుతున్న పరీక్షల్లోని ప్రశ్నల్ని కావచ్చు, మనం చూడడం ద్వారా మనకు సబ్జెక్ట్ పైన అవగాహన అనేది వస్తుంది. ఓకే అండి, రైట్. అది సో ఇప్పుడు మనం ఈరోజు పేపర్ 2 అదే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ యొక్క పేపర్ 20th December 2025 జరిగిన షిఫ్ట్ 2 పేపర్ని మనం చూద్దాం. అండ్ దీంతోపాటు మీలో చాలామంది కూడా మనకు ఆఫర్ ఫీజు 2400లో ఇప్పటివరకు జాయిన్ అయ్యారు. ఇంకెవరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈరోజు చివరి తేదీ ఈ ఆఫర్లో జాయిన్ అవ్వడానికి. సో రేపటి నుంచి ఫీజు 6000గా మారుద్ది యాప్లో. అదేవిధంగా మీలో కూడా ఎవరైనా యాప్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కూపన్ కోడ్ ఆల్రెడీ ఇచ్చేసినాం, కాబట్టి మీరు ఆ కూపన్ యూజ్ చేసి ఈ 2400 ఉండగానే మీరు యాప్ని యాక్సెస్ చేసుకోండి. ఎందుకంటే 6000 ఉన్నప్పుడు మీరు కూపన్ యాక్టివేట్ చేస్తే అది 330 రూపీస్ అవుద్ది. 2400 ఉన్నప్పుడు 130 రూపీస్లో అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఫాస్ట్గా ఆ కూపన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఒక్కరోజు మాత్రమే మీకు యాప్లో ఈ ఫీజు ఉంటుంది. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజే చివరగా 1400కి మనం ఆఫర్ ఇస్తున్నాం. ఇక మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ యొక్క అడావుడి కూడా మొదలైంది. సో 12,000 పోస్టులతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది. సో ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది, కాబట్టి రెడీగా ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కూడా ఈ రోజు నుంచి రెగ్యులర్గా క్లాసెస్ ప్రతిరోజు జరుపుకుంటూ వెళ్తాం. సో ఈవినింగ్ 6:30 నుంచి మోస్ట్లీ 8:30, 9 వరకు మన క్లాస్ ఉంటుంది. సండేస్, హాలిడేస్ నేను ఎప్పుడైనా సెలవు పెట్టిన రోజు ఈ డే టైంలో కూడా నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. సో మనం చెప్పేది ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ని మనం నేర్చుకోగలుగుతాము. ఒక క్వశ్చన్ని తక్కువ సమయంలో ఆన్సర్ చేయగలగడమే కాకుండా ఆ సబ్జెక్ట్ని తక్కువ సమయంలో మనం నేర్చుకునే విధంగా మీకు షార్ట్కట్ ఓరియంటేషన్లో మన యొక్క క్లాసెస్ అనేవి ఉంటాయి. మీరు ఆల్రెడీ ఈ చాప్టర్ విన్నారు కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ కూడా విన్నారు, కొందరు ట్రిగోనమెట్రీ కూడా విన్నారు. వాళ్ళకి అర్థం ఉంటుంది అసలు బయట ఉన్న సబ్జెక్ట్కి మనం చెప్పే సబ్జెక్ట్కి ఎంత వేరియేషన్ ఉంది, ఒక క్వశ్చన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామన్నది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ సెషన్లో మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. అట్లా కూడా మీకు అర్థమవుద్ది అసలు క్వశ్చనింగ్ ఏ విధంగా వస్తుంది అని. మరిసారి టెక్స్ట్ బుక్లోంచి క్వశ్చన్ డైరెక్ట్గా అయ్యకపోవచ్చు. మనల్ని ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ బుక్ స్థాయిలో మన యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇఫ్ ఏబిసి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఏ స్కేలాన్ ట్రయాంగిల్ సచ్ దట్ 20A is equal to 50B is equal to 12C, where are ABC are integers, then the least possible area of the triangle in square units. ABC యొక్క విషమాభావ త్రిభుజం యొక్క భుజాలు 20A is equal to 15B is equal to 12C అయితే ABC పూర్ణాంకాలు అయితే ఆ త్రిభుజం యొక్క అతి తక్కువ వైశాల్యము చదరపు యూనిట్లో చెప్పండి. నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఎవరైతే పాపం ఈ షిఫ్ట్లో రాసి ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కాకపోవచ్చు మోస్ట్లీగా, ఎందుకంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో ఏమంటున్నాడు ఇక్కడ 20A is equal to 15B is equal to 12C అంటున్నాడు. అంటే 3 సమానము, 20 into A, 15 into B, 12 into C అనేటి 3 ఒక సమానమైన విషయాలు. ఆ సమానమైన అంశం దేనికి సమానము, ఏదో ఒక కాన్స్టెంట్ కేకి సమానం అనుకోండి. అంటే అర్థమైంది 20A is equal to K, A is equal to
k/20. అదేవిధంగా 15b ఈజ్ ఈక్వల్ టు k, b ఈజ్ ఈక్వల్ టు k/15, 12c ఈజ్ ఈక్వల్ టు k, c ఈజ్ ఈక్వల్ టు k/12. ఓకే, సో ఈ సెషన్లో ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి, దీనికి మీరు ఆన్సర్ ఏం చేశారు. కీ చూసి చెప్పడం కాదు, మీరు ఎగ్జామ్లో ఏం ఆన్సర్ పెట్టారో రాయండి. ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూస్తే ఏ అనే వాల్యూ కేని 20 చేత డివైడ్ చేయడం వల్ల వస్తుందంట, బి అనే వాల్యూ కేని 15తో డివైడ్ చేయడం ద్వారా వస్తుందంట, సి అనే వాల్యూ కేని 12తో డివైడ్ చేయడం ద్వారా వస్తుందంట. అంటే ఈ కే అనే వాల్యూ 20తో డివైడ్ అవుతుంది, 15తో డివైడ్ అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది. సో విచ్ ఈస్ ద వాల్యూ డివైడ్స్ 20, 15, 12, దట్ ఈజ్ LCM ఆఫ్ 20, 15, 12. మీకు తెలుసు LCM, దట్ ఈస్ 60 అంటాం మనం. సో ఏ ఈజ్ ఈక్వల్ రాస్తే 60/20, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 5. కాబట్టి 3:4:5 రేషియోలో ఉంది. సో ఏదైతే 3:4:5 రేషియోలో ఉంటుందో అదేమవుద్దండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది కదా. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3:4:5లో ఉన్నప్పుడు దాని యొక్క లీస్ట్ ఏరియా 1/2 ఇంటూ 3 ఇంటూ 4, 2 2s are 4, 3 2s are 6 square units. What is the value? 6 square units are the value. అర్థమైందండి, 6 square units. సో ఇక్కడ 20a ఈజ్ ఈక్వల్ టు 15b ఈజ్ ఈక్వల్ టు 12c అనగానే మనకి సైడ్స్ అర్థం అవ్వదు. కొందరు ఏం తీసుకుంటారంటే 20, 15, 12 సైడ్స్గా తీసుకొని ఆ స్కేల్ అండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? 6 ఈజ్ ద ఆన్సర్. సో ఇంతసేపు చేయడానికి మనకి సమయం సరిపోతుందా? 20a ఈజ్ ఈక్వల్ టు 15b ఈజ్ ఈక్వల్ టు 20c. సో నేనేమంటానంటే, సో 20, 50, 12 కదా, 12c. అసలు A:B:C ఏ విధంగా ఉంది అనేది చూస్తే, సో ఇలా ఉన్నప్పుడు, సో 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అనే రేషియోస్ కాన్సెప్ట్ ఉంటుంది కదా మనకి. ఆ రేషియోస్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు A:B:C ఏమవుతుంది అని అంటే 20, 15, 12 LCM 60. సో 60/20 3, 60/15 4, 60/12 5, 3:4:5 is the least value of that given triangle. కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. 2 2s are 4, 3 2s are 6 square units. So what is the answer? 6 square units are the answers. ఓకే, వెరీ సింపుల్. అంటే 20a ఈజ్ ఈక్వల్ 15b ఈజ్ ఈక్వల్ 12c ఉన్నప్పుడు A:B:Cని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? A:B:5c. అంటే ABCలు ఒక త్రిభుజం యొక్క భుజాలు. ఆ త్రిభుజం ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. ఇందులో ఏం కలిసి ఉన్నాయి అని అంటే ట్రయాంగిల్ అండ్ రేషియో. ఈ 2 చాప్టర్స్ యొక్క కలిసిన ప్రశ్న ఇది. ఓకే, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐడెంటిఫై చేయగలగాలి. 20a ఈజ్ ఈక్వల్ టు 15b ఈజ్ ఈక్వల్ టు 12c అయిందన్నప్పుడు ఆ A:B:Cని మనము రాసుకోగలగాలి. సో రేషియోస్ అండ్ ట్రయాంగిల్ యొక్క కాంబినేషన్ క్వశ్చన్ ఇది. ఓకే అండి, సో వెరీ సింపుల్. గుడ్. A cube of 64 centimeter side is cut into 64 identical cubes, then total surface area of smaller cubes. 64 సెంటీమీటర్ల భుజము కలిగిన ఒక ఘనాన్ని 64 ఒకేలా ఉన్న ఘనాలుగా కట్ చేస్తే అప్పుడు చిన్న ఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? ఓకే, సో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాలర్ క్యూబ్, ఆ చిన్న క్యూబ్ ఉంటుంది, ఆ చిన్న క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. ఫస్ట్ థింగ్, 64 సెంటీమీటర్ల సైడ్ ఉంటే ఆ సైడు S1, దాని యొక్క వాల్యూమ్ S1 క్యూబ్.
దాన్ని ఎన్ని క్యూబులుగా డివైడ్ చేసినా దాని యొక్క వాల్యూ మారదు కాబట్టి సో S1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ స్మాల్ వాల్యూమ్ S2 క్యూబ్. సో 64 ఇంటూ 64 ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ దట్ ఈజ్ S2 క్యూబ్. సో 64 క్యాన్సల్ అంతేగాండి. నౌ S2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 64. మనం ఏ విధంగా రాయొచ్చు? 64 అనే క్యూబ్ని 64 ఏ విధంగా రాయొచ్చు మనం? సో S2 క్యూబ్ అంటే 64 వీ కెన్ రిటర్న్ యాజ్ 4 ఇంటూ 4 1 4 4 6 24 అంటే 4 క్యూబ్ అని రాయొచ్చు కదా. 4 ఇంటూ 4 ఇంటూ 4 4 ఇంటూ 4 ఇంటూ 4 కదండి. అంటే 4 ఇంటూ 4 అంటే దిస్ ఈజ్ 16 క్యూబ్. అంటే స్మాలెస్ట్ సైడ్ ఎంత? 16. కాబట్టి చిన్న ఘనం యొక్క సైడ్ 16 సెంటీమీటర్లు. ఆ చిన్న ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము ఏమవుతుంది? 6a² అవుతుంది. 6 ఇంటూ 16 ఇంటూ 16 6 ఇంటూ 16 ఇంటూ 16. సో 16 ఎంత? 16 6 36 3 ఎక్కం 96 96 ఇంటూ 6 కదా. సో 16 ఇంటూ 6 మీకు 16 తెలిస్తే ఫాస్ట్గా అయిపోతుంది, లేదంటే టైం తీసుకుంటుంది. సో 16 6 36 6 ఎక్కం 6 96 16 6 96 16 9 144 144 plus 9 1536. So what is the answer? 1536 is the answer. The total surface area of the smallest cube is 1536. 1536. Okay, right. మీకు ఇందులో ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఒక క్యూబ్ని 64 స్మాల్ క్యూబ్స్గా డివైడ్ చేసామనుకోండి. n నెంబర్ ఆఫ్ క్యూబ్స్గా డివైడ్ చేసాం. అప్పుడు ఆ రెండింటి యొక్క వాల్యూమ్స్ రేషియో ఏమవుతుందంటే, సో ఇది 1 క్యూబ్, అది ఈజ్ ఈక్వల్ టు 64 స్మాల్ క్యూబ్స్ కాబట్టి వాటి వాల్యూమ్స్ రేషియో 64:1 అవుతుంది. ద వాల్యూమ్స్ రేషియో ఈజ్ ఆల్వేస్ వాటి యొక్క సైడ్ల యొక్క క్యూబ్ల రేషియోలో ఉంటుంది. కాబట్టి హౌ ఈజ్ ద సైడ్స్ రేషియో? ద సైడ్స్ రేషియో ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 క్యూబ్ రూట్ ఆఫ్ 1. 64 యొక్క క్యూబ్ ఎవరు? 4. అంటే పెద్ద ఘనం యొక్క సైడ్ 4 యూనిట్స్ 64 అయితే 1 యూనిట్ ఎంత అంటే 16. కాబట్టి 16తో ఉన్న టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి. 16 యూనిట్స్తో ఉన్న టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. అప్పుడు సింపుల్గా 6 ఇంటూ 16 స్క్వేర్ రాస్తాం. ఇట్ విల్ బి 1536గా మనం డిసైడ్ చేస్తాం. ఎంతది? 1536. సో నీకు ఐడియా వచ్చిందనుకోండి. సో n నెంబర్ ఆఫ్ క్యూబ్స్గా మారిస్తే వాల్యూమ్స్ యొక్క రేషియో దట్ n1:n2 అవుతుంది. అది సైడ్స్కి మార్చినప్పుడు దాని యొక్క క్యూబ్ రూట్స్లో సైడ్స్ ఉంటుంది. సో మనం తీసుకున్న ఇనీషియల్ క్యూబ్ 4 యూనిట్స్ ఆఫ్ వాల్యూ 64 అయితే కొత్త స్మాల్ క్యూబ్ దాంట్లో 4వ వంతు ఉంటుంది కాబట్టి 16 భాగాలు అవుతుంది. సో 16 యూనిట్లు కలిగిన ఒక చిన్న ఘనం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందంటే 1536 అవుతుంది. ఓకే, 1536. ఓకే, ఇక్కడ ఇంకో విషయాన్ని మనం డిసైడ్ చేయొచ్చు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. సో 64 సెంటీమీటర్లు కాబట్టి, సో 64 చిన్న ఘనాలుగా అంటున్నాడు కాబట్టి అది ఖచ్చితంగా మనకి 64 యూనిట్స్ అంటే 4 or 8 ఆ రేంజ్లో వస్తుంది అన్న విషయం మనం చూస్తాం. అందులో మనకి 6 ఆన్సర్ కాదు, 96 ఆన్సర్ కాదు. ఎందుకంటే ఏ స్క్వేర్ సంథింగ్ ఒక 8 అన్న 8 యొక్క స్క్వేర్ ఎక్కువగా ఉంటుంది. సో 16 అన్న 16 యొక్క స్క్వేర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే చూడగానే మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుద్ది మనకి. ఫస్ట్ థింగ్ రెండిట్లో ఏదో ఒకటి మనకు ఆన్సర్ అవుతుంది.
ఏది మన ఆన్సర్ అవుతుంది రెండిట్లో అని ఒకసారి గమనిస్తే 6a² ఈజ్ ద ఫార్ములా. అంటే 6 ఇంటూ సంథింగ్. 6 యొక్క గుణిజం కావాలంటే అది 3 చేత డివైడ్ అవ్వాలి. సో 5 1 6, 9 15 ఇది డివైడ్ అవుతుంది. 5 1 6, 3 9 ఇది కూడా డివైడ్ అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఒకవేళ 1596 కాకుండా 1556 అని ఇచ్చారనుకోండి, ఫస్ట్ వాటిని చెక్ చేయాలి. అంటే డివిజబుల్ రూల్ని మనం అప్లై చేయగలుగుతున్నామా లేదా అన్నది చూడాలి. ఒకవేళ అప్లై అయిందనుకోండి నేరుగా మనం ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం. అప్లై చేయలేకపోతే మనకి కష్టం అవుద్ది. ఓకే అండి, రైట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఇంకో అంశాలు కూడా మీరు ఇక్కడ గమనించండి. ఎప్పుడైనా సరే వాటి గణాల యొక్క రేషియో 64:1లో ఉంటే ఏరియాల యొక్క రేషియో ఇది దేని యొక్క క్యూబో దానికి వర్గంలో ఉంటుంది. ఎలా ఉంటుందంటే 16:1గా ఉంటుంది. 4 యొక్క వర్గం 16, 4 యొక్క ఘనం 64. అంటే ఇచ్చిన క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాలో 16వ వంతు ఉంటుంది కొత్తది. కాబట్టి వెరీ సింపుల్, 1/16 ఇంటూ 6 ఇంటూ 64 ఇంటూ 64 కూడా మనం రాయొచ్చు నేరుగా. ఓకే, సో 16 4 64. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 1536 ఈజ్ ద ఆన్సర్. ఓకే అండి, అంటే మనం ఎన్ని విధాలుగా చేస్తున్నాము. సో సైడ్ని మనం డిసైడ్ చేస్తున్నాం వాల్యూమ్స్ అండ్ సైడ్స్ యొక్క రేషియో నుంచి. వాల్యూమ్ యొక్క రేషియో నుంచి నేరుగా మనం ఏం చేయొచ్చు, దాని యొక్క ఏరియా యొక్క రేషియోని కూడా రాయొచ్చు. అంటే నీకు సబ్జెక్ట్ ఇంత డెప్త్గా ఇంత పర్ఫెక్ట్గా 360 degrees యాంగిల్లో నీకు అవగాహన ఉంటే నేరుగా క్వశ్చన్లోకి వద్దాం ఇప్పుడు. రైట్. సో మనకు తెలుసు వాల్యూమ్స్ యొక్క గణాలు ఘన రూపంలో ఉంటాయి, ఏరియాస్ వర్గంలో ఉంటాయి, సైడ్స్ వాటి యొక్క నెంబర్స్లో ఉంటాయి. సైడ్స్ ఎన్లో ఉంటే ఏరియా ఎన్ యొక్క స్క్వేర్లో ఉంటుంది, అండ్ ఘనము దాని యొక్క అంటే ఘన పరిమాణము దాని యొక్క ఎన్ యొక్క క్యూబ్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఘనాన్ని ఎన్ని ఐడెంటికల్ క్యూబ్స్గా చేస్తామో అది ఘన పరిమాణం యొక్క రేషియో. ద నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ క్యూబ్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ అ రేషియో బిట్వీన్ ద వాల్యూమ్స్ ఆఫ్ గివెన్ లాంగెస్ట్ క్యూబ్ టు ద స్మాలెస్ట్ క్యూబ్. కాబట్టి లాంగెస్ట్ క్యూబ్ స్మాలెస్ట్ సైడ్ ఉన్న క్యూబ్ వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో 64:1. వాల్యూమ్స్ రేషియో ఇలా ఉంటే ఏరియాస్ రేషియో సైడ్స్ రేషియో అంటే అంతా నేర్చుకున్న తర్వాత ఎగ్జామినేషన్లో అప్లై చేయాల్సింది ఫైనల్ టచ్. సో ఇది క్యూబ్లో ఉంటుంది కాబట్టి ఇది 4 యొక్క క్యూబ్, దీని యొక్క వర్గం ఇది. సో ఏరియా అడిగాడు కాబట్టి దీని యొక్క ఏరియాలో 16వ వంతు ఉంటుంది. సో సింప్లీ 1/16 ఇంటూ 6a². 16 4 64, 6 ఇంటూ 6 4 24, 4 4 16, 256, 6 6 36, 6 5 33, 33, 6 2 12, 3 15, 1536. ఎంత సింపుల్గా అయింది చూడండి, 1536. అంటే సబ్జెక్టు నేర్చుకోవడం వేరు, ఆ సబ్జెక్ట్ని అప్లై చేయడం వేరు. ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనిస్తే మనం గమనిస్తే సో 1536 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో 1536 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు ఎంత తెలిసి ఉండాలి. సో హౌ మెనీ 2-digit నెంబర్స్ డు నాట్ కంటైన్ యాజ్ ఏ డిజిట్ 7? ఎన్ని 2 అంకెల సంఖ్యలు 7 అంకెగా కలిగి ఉండవు? 7 అంకెగా కలిగి ఉండవు. ఆన్సర్ చేయండి, సింపుల్ క్వశ్చన్. అసలు 2 అంకెల అంకెలు ఎన్ని ఉంటాయి అంటే 2-digit నెంబర్స్. డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? 1 to 99లో 1 to 9 1-digit నెంబర్స్, మిగతా 90 2-digit నెంబర్స్.
7 ఉండొద్దు అంటున్నాడు. అంటే 17లో ఒక 7 ఉంటుంది, 27లో ఉంటుంది, 37లో ఉంటుంది, 47లో ఉంటుంది, 57లో ఉంటుంది, 67లో ఉంటుంది, 87లో ఉంటుంది, 97లో ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 ఒక 8. అండ్ 70స్లో కూడా 7 ఉంటుంది. అంటే 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79. అందుకే ఇక్కడ 77 రాయలేదు చూడండి, ఇక్కడ ఒక చోట రాసా. ఇవి 10 + 8 18. సో -18. సో ఆన్సర్ 72. ఆన్సర్ 72. ఓకే. సో ఇది డైరెక్ట్గా మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, గుర్తుపెట్టుకోవాలంటే మనకు నెంబర్ సిస్టంలో ఈ 2 అంకెల సంఖ్యలు, అంకెల్ని తారుమారు చేయగా వచ్చే కాన్సెప్టు, అంకెల్ని తారుమారు చేసినప్పుడు ఏర్పడే అంకెల మొత్తం అనే కాన్సెప్ట్ కానీ, ఒక 2 అంకెల సంఖ్యల్లో ఒక్కొక్క డిజిట్ ఎన్నిసార్లు వాడబడతామనే విషయం కానీ మనకు అవగాహన ఉండాలి. ఓకే. ఇన్ 2 digit నెంబర్స్, in 2 digit numbers, each digit used 18 times. Each digit used 18 times. 1ని 18 సార్లు వాడతాం. 10 నుంచి 19 దాకా మొత్తం 10 సార్లు. ఆ తర్వాత 21, 31, 32 21, 31, 41, 41, 51, 61, 71, 81, 91, ఇవి ఒక 8. అంటే ప్రతి 2 digit నెంబర్ని 18 సార్లు వాడతాము. ఆ విషయం నీకు తెలిసి ఉంటే, ప్రతి 2 digit నెంబర్ని 18 సార్లు వాడతామంటే 7ను కూడా 18 సార్లు వాడుంటాం. అది వాడని సందర్భము 72 అన్న విషయం మనకు తెలుస్తుంది. లేదంటే రాసుకొని చేస్తాం, టైం వేస్ట్. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడే జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్. సో 13 cube -8 cube -5 cube. 13 cube 8 cube -5 cube. So what is the answer? 1560. Very good. సో ఏమంటాడు ఇక్కడ, 13 cube -8 cube -5 cube. సో మీకు అందరికీ క్యూబ్లు వస్తాయి కాబట్టి చక్కగా 13 cube రాస్తారు, 8 cube రాస్తారు, అండ్ 5 cube రాస్తారు. సో నేనేమంటారంటే, ఒక్కసారి దీన్ని ఆలోచించండి. 5 + 8 13, అంటే 13 -8 -5 = 0. a + b + c = 0 అయినప్పుడు a cube + b cube + c cube = 3abc అవుతుంది. ఏమవుతుంది అది? a + b + c = 0 అయితే ద కండిషన్ ఇన్ స్పెషల్ ప్రొడక్ట్స్ అనే చాప్టర్ ఉంటుంది మనకి 8th క్లాస్లోను 7th క్లాస్లోను. a cube + b cube + c cube = ఎంత? 3abc. 3abc. సో 3 ఇంటూ డైరెక్ట్గా 13 ఇంటూ 8 ఇంటూ 5 చేస్తే సరిపోతుంది కదా. సో 3 ఇంటూ 13 ఇంటూ 40. సో 120 ఇంటూ 13 0. 13 2s 6. సో 60 సెకండ్ డిజిట్గా ఉన్నది 1560 ఒకటే. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 1560 ఈజ్ ద ఆన్సర్. వెరీ సింపుల్. అంటే విచ్ కండిషన్ వీఆర్ అప్లయింగ్ హియర్? నీకు 13 క్యూబ్ వస్తుంది, నేనేమనుకోను. 8 క్యూబ్ వస్తుంది, 5 క్యూబ్ వస్తుంది, చేసి తీసేయడం కంటే వాట్ ఇస్ ద కండిషన్? a + b + c = 0 అయితే a క్యూబ్ + b క్యూబ్ + c క్యూబ్ = ఏమవుతుంది? 3abc అవుతుంది. ఓకే అండి, క్లియర్? రైట్. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్, ³ √3 - ³ √2 ఇంటూ ³ √9 + ³ √6 + ³ √4 = ఆన్సర్ ఇట్. వెరీ గుడ్ అమ్మ. 1. ఇక్కడ చూడండి, ³ √3 - ³ √2 ఇంటూ ³ √9 + ³ √6 + ³ √4. ఇక్కడ ఏం కనబడుతుంది నాకంటే, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 యొక్క స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 యొక్క స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 3s 6 ఉంది.
అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అనే కండిషన్లో ఉంది కదా. a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అనే కండిషన్లో ఉంది కదా. అప్పుడు ఆన్సర్ ఏంటండి? a క్యూబ్ మైనస్ b క్యూబ్. ఇది కూడా స్పెషల్ ప్రోడక్ట్ సింప్లిఫికేషన్లోంచి ప్రాబ్లం. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్. ఏ అంటే ఏంది? క్యూబ్ రూట్ ఆఫ్ 3. క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఆఫ్ 3 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్. సో రూట్ అండ్ క్యూబ్ క్యాన్సిల్ అయింది. 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో వాట్ ఇస్ ఆన్సర్? 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, వెరీ గుడ్. సో స్పెషల్ ప్రోడక్ట్స్ అనే చాప్టర్లోంచి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి, అంటే సింప్లిఫికేషన్స్లోంచి. రైట్, నెక్స్ట్ వన్. ద ప్రాబబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ హ్యాజ్ 53 సండేస్. లీపు కాని సంవత్సరంలో 53 ఆదివారాలు ఉండే సంభావ్యత ఎంత? సో లీపు సంవత్సరం కాకపోతే ఉండే మొత్తం రోజులు 365 రోజులండి. 365 రోజులు అంటే ఎగ్జాక్ట్గా ఇది 52 వారాలు ప్లస్ 1 డే ఎక్స్ట్రా ఉంటుంది, ప్లస్ 1 డే. 52 వారాలు అంటే ఇందులో 52 ఆదివారాలు ఉంటాయి, 52 సోమాలు ఉంటాయి, 52 ట్యూస్డేలు, 52 వెడ్నెస్డేలు, అట్లా ఎవ్రీ డే రిపీటెడ్ యాజ్ ఏ 52 టైమ్స్. ఎక్స్ట్రా డే ఒక్కటి కనుక సండే అయితే ఇది 52 ప్లస్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా సండే, మొత్తం 53 అవుతాయి కదా. కానీ ఒక్క డే సండే అవ్వాలంటే మొత్తం వీక్లో ఎన్ని రోజులు? 7 రోజులు. నీకు కావాల్సిన రోజు ఏంది? ఒకే ఒక సండే, అంటే ఆ ఒక్కటి సండే కావాలి. వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ? 1/7. 1/7. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్, లీప్ ఇయర్ అయితే 52 వారాలు ఉంటాయి ప్లస్ 2 డేస్ ఉంటాయి. అలా ఇక్కడ 52 సండేస్ వస్తాయి. 53 సండే కావాలంటే ఈ 2 డేస్, ఒకటి సాటర్డే ఒకటి సండే కావాలి, లేదంటే ఇంకో 2 డేస్ సండే ఇంకోటి మండే కావాలి. అంటే ఎన్ని ఛాన్సులు ఉన్నాయి మనకి? 2 ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? 2/7. లీపు సంవత్సరంలో 53 సండేలు ఉండే ప్రాబబిలిటీ 2/7. ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్ 53 సండేస్ యొక్క ప్రాబబిలిటీ 1/7. ఓకే, సింపుల్ ప్రాబబిలిటీ క్వశ్చన్. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 16.3. బై అన్ ఎర్రర్ వన్ అబ్జర్వేషన్ వాజ్ నోటెడ్ యాజ్ 32 ఇన్స్టెడ్ ఆఫ్ 23. దెన్ ద కరెక్ట్ మీన్ ఈజ్. 10 పరిశీలనల సగటు 16.3 ఒక లోపం ద్వారా ఒక పరిశీలన 23కు బదులుగా 32గా గుర్తించబడింది. అప్పుడు సరైన సగటు ఎంత? సో ఆన్సర్ ఇట్. ఓకే, గుడ్, రైట్. సో అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే ఎగ్జామినరు మనకు కామన్ సెన్స్ని టెస్ట్ చేస్తాడు, క్వశ్చన్ని కాదు. మనకు నాలెడ్జ్ని టెస్ట్ చేయడు, మనకున్న అవగాహన టెస్ట్ చేయడు, మనకు కామన్ సెన్స్ని టెస్ట్ చేస్తాడు. ఏంటంటే ఒక 10 పరిశీలన అంశాలు ఉన్నాయి. అందులో 23కు బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ 23 మనం ఏం తీసుకున్నాము? 32 తీసుకున్నాం. అంటే తక్కువ ఉన్న వాల్యూకు బదులుగా ఎక్కువ ఉన్న వాల్యూని తీసుకున్నాం. ఒక వాల్యూని ఎక్కువగా తీసుకుంటే దాని సగటు ఎక్కువ వస్తుంది. దాన్ని సెట్ చేయాలంటే ఏం చేయాలి? సగటుని తగ్గించాలి. అంటే మనకు రావాల్సిన సగటు 16.3 కంటే తక్కువ ఉంటుంది. 16.3 కంటే తక్కువ ఉన్న ఏకైక ఆప్షన్ 15.4. డోంట్ వేస్ట్ టైం. అంటే ఎగ్జామినర్కి తెలుసు, వీడు ఈ లెక్క చేస్తాడా లేకపోతే కామన్ సెన్స్ వాడతాడా ఎట్లా అన్నది తెలిసి ఉంటుంది ఆయనకి, రైట్ అండి. సో ఎప్పుడైనా సరే ఈ ఎర్రర్ ప్రాబ్లమ్స్లో యావరేజెస్లో కరెక్ట్ వాల్యూ ఎంత తీసుకోవాలి? 23 తీసుకోవాలి. మనం రాంగ్ ఎంత తీసుకున్నాము? 32 తీసుకున్నాం, రైట్. సో కరెక్ట్ అనేది రాంగ్ కంటే తక్కువ ఉంది కాబట్టి మన యొక్క ఆన్సర్ 16.3 కంటే తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది అని అంటే, ఎంత తక్కువ ఉంది? 32 కంటే 23 9 తక్కువ ఉంది అవుట్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్.
కాబట్టి డైరెక్ట్గా 16.3 మైనస్ ఎర్రర్ యావరేజ్ అంటాం మనం దీన్ని 0.9 దట్ ఈజ్ ఈక్వల్ టు 15.4. గివెన్ యావరేజ్ మైనస్ ఎర్రర్ యావరేజ్. ఒకవేళ రివర్స్లో ఉందనుకో, గివెన్ యావరేజ్ ప్లస్ ఎర్రర్ యావరేజ్ అంటే 32కు బదులుగా 23 తీసుకుంటే అప్పుడు 16.3 కంటే ఎక్కువ వస్తుంది, 16.3 కంటే తక్కువ వస్తుంది. కాబట్టి వెరీ సింపుల్ కామన్ సెన్స్ యూజ్ చేసే క్వశ్చన్ 15.4. ఇలాంటి ప్రశ్నలు ఎక్కడిచ్చినా వదలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా టైం మిగులుద్ది మనకి. ఇక్కడ మిగిలే ఈ ఒక్క 10 సెకండ్లు 20 సెకండ్ల టైము నెక్స్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ whose vertices a comma b plus c, a comma b minus c, minus a comma c in square units. ఓకే, సో ఏ బి ప్లస్ సి, ఏ బి మైనస్ సి మరియు మైనస్ ఏ సి శీర్షాలుగా ఉన్న త్రిభుజం యొక్క వైశాల్యము కనుగొనండి. ఓకే అండి, ట్రై చేయండి. చూడండి, ఏ బి ప్లస్ సి, ఏ బి మైనస్ సి, మైనస్ ఏ కామా సి శీర్షాలు గల భుజం. సో మనకు మామూలుగా మీరు ఏం చేస్తారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మాడ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2గా చేస్తాం. ఇదే కదా మన ఫార్ములా. సో హాఫ్ ఇంటూ వాట్ ఇస్ x1 ఏ ఇంటూ y2 మైనస్ y1, b మైనస్ ఏ మైనస్ సి, b మైనస్ సి మైనస్ సి ఏమవుద్ది x1 ఇంటూ y2 మైనస్ y3, y2 మైనస్ y3. సో b మైనస్ 2c ప్లస్ x2 ఇంటూ x2a y3 మైనస్ y1 అంటే c మైనస్ b మైనస్ c కాబట్టి ఇది cc క్యాన్సిల్ అయ్యి మైనస్ b మిగులుద్ది, అంతే కదా. c మైనస్ ఆఫ్ మైనస్ b మైనస్ c, సో మైనస్ b మిగులుద్ది. ప్లస్ x3 ఇంటూ x3 అంటే మైనస్ a, సో నెక్స్ట్ వీటికి సో b ప్లస్ c మైనస్ ఆఫ్ b మైనస్ c, bb క్యాన్సిల్ అవుతుంది. సో ప్లస్ 2c అంటే ఇంటూ 2c, అంతే కదా. సో అందుట్లో ఏ కామన్ ఉంది, సో ఏని కామన్ దిద్దాం, a/2. ఏని కామన్ తీస్తే ఏ లేదు, ఏ లేదు, ఏ లేదు. సో b మైనస్ 2c మైనస్ b మైనస్ 2c, సో మైనస్ b ప్లస్ b క్యాన్సల్. సో మైనస్ 2c అంటే మైనస్ 4c. సో దీన్ని మాడ్ అంటాం కాబట్టి మైనస్ ప్లస్ అంటే ప్లస్ ఏ తీసుకుంటాం. సో ఏ ఇంటూ 4c/2 కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్, 2ac is the answer. 2ac is the answer. ఓకే, రైట్. సో దీన్ని మనకు సింప్లిఫై చేయడం ట్రై చేద్దాం. అంటే బాగా లెంతీ అయింది కదా, మీరు ఒకసారి భుజాలని అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ బి ప్లస్ సి, ఏ కామా బి మైనస్ సి మైనస్ ఏ కామా సి, మైనస్ ఏ కామా సి, మైనస్ ఏ కామా సి, ఏ కామా బి ప్లస్ సి, మళ్ళీ మైనస్ ఏ కామా సి, ఏ కామా బి మైనస్ సి అని ఇలా తీసుకోండి. ఎక్స్ని తీసేయండి, మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ 2a, మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ 2a. వైల్ని తీసేయండి, సి మైనస్ బి మైనస్ సి అంటే మైనస్ బి, సి మైనస్ ఆఫ్ బి మైనస్ సి అంటే సి, మైనస్ బి మైనస్ సి అంటే మైనస్ బి ప్లస్ 2c. దీని యొక్క డెట్ కనుక్కుందాం. మనం ఇందాక చేసాం కదా డెట్ ఫార్ములా. సో 2a ఇంటూ బి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a ఇంటూ బి ప్లస్ 2c మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. సో ప్లస్ 2ab హాఫ్ ఇంటూ 2aని కామన్ ఇద్దాం, 2a/2
b plus 2c minus b plus b minus b cancel. So 2ac into 2 by 2. What is the answer? 2ac is the answer. అంటే ఏదైనా ఒక శీర్షాన్ని మనం మేజర్గా తీసుకోవాలి. ఆ శీర్షంలోంచి రెండో శీర్షం యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ తీసేయాలి. అదే శీర్షంలోంచి మూడో శీర్షం యొక్క ఎక్స్ కోఆర్డినేట్ తీసేయాలి. ఇది x1 మైనస్ x1, అది x1 మైనస్ x2, కిందనేమో y2 మైనస్ y1. ఆఫ్ డెట్. మీ కోఆర్డినేట్ జామెట్రీ చెప్పినప్పుడు క్వాడ్రిలేటరీ యొక్క ఫార్ములా చెప్పాం కదా, రైట్? ఆ విధంగా. సో ఇప్పుడు దీని యొక్క డెట్, మ్యాట్రిసెస్లో డెట్ కనుకుంటే AD మైనస్ BC. సో AD మైనస్ BC 2A ఇంటూ B ప్లస్ 2C, 2A ఇంటూ B ప్లస్ 2C. అదేవిధంగా ఇక్కడ AD మైనస్ BC, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ 2C. సో 2Aని కామన్ తీసినాం, మనకి ఈ విధంగా వచ్చింది. సో ఈ మొత్తం కాన్సెప్ట్లో నీకు ఏం చూస్తున్నావు అంటే ఇది నార్మల్గా ఫార్ములేట్గా చేయడం, ఇది ఎక్కువ టైం పడుతుంది, ఇది సింపుల్గా మనకు అయిపోతుంది. ఓకే, ఇంకో విషయాన్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏంటి అబ్జర్వేషన్ అంటే AB ప్లస్ C, AB మైనస్ C అండ్ మైనస్ A, A మైనస్ A ఉంటూ మూడో శీర్షంలోంచి y కోఆర్డినేట్ని bకి కలిపి bలోంచి తీసేస్తే, y కోఆర్డినేట్ bకి కలిపి bలోంచి తీసేస్తే అప్పుడు దాని యొక్క ఏరియా 2 ఇంటూ AC అవుతుంది. అది ఏదన్నా కానివ్వండి. దీనికి అప్లికేషన్ కూడా క్వశ్చన్ అడుగుతారు అప్పుడప్పుడు. ఓకే, ఏంటి అప్లికేషన్ అడిగే క్వశ్చను? ఫర్ ఎగ్జాంపుల్ A వాల్యూ 3, B వాల్యూ 3, మైనస్ 3. ఓకే, సో C వాల్యూ ఏదో 5 అనుకోండి. ఓకే అండి, C వాల్యూ ఏదో 5 అనుకోండి. సో 9 ప్లస్ 5 14, 9 మైనస్ 5 4. ఇది ట్రయాంగిల్ అయితే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటాడు. వాట్ ఈస్ ద ఏరియా? సో నువ్వు గమనిస్తే అన్ని ఏలు ఉన్నాయి. సో 3 3 మైనస్ 3. ఇది సీని అబ్జర్వ్ చేయి, 5 ఉంది, మైనస్ 3 దగ్గర 5 ఉంది. సో ఇక్కడ 5, ఇది 9 ప్లస్ 5, ఇది 9 మైనస్ 5, 9 ప్లస్ 5, 9 మైనస్ 5. అప్పుడు నీకు ఏరియా ఏమవుద్దంటే 2 ఇంటూ AC అవుతుంది. కావాలంటే మీరు చేసి చూడండి, 30 స్క్వేర్ యూనిట్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 30 స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో సింపుల్గా మీరు దీన్ని రూల్గా మార్చుకోండి. సో AB ప్లస్ C, AB మైనస్ C, మైనస్ A శీర్షాలు కనుక ఉంటే దాని యొక్క ఆన్సర్ ఎంత? 2AC ఇస్ ద ట్రయాంగిల్ ఏరియా. 2AC ఇస్ ద ట్రయాంగిల్ ఏరియా. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ A 2, 2, minus 4, minus 4, 5, minus 8 are the vertices of a triangle, then the length of the median through C is. Length of the median through C is. ఇప్పుడు చూడండి, ఇది C. మనకు మీడియన్ అనే కాన్సెప్ట్ తెలవాలి. ఇది AB. C గుండా వెళ్ళే మీడియన్ అంటే, సో C గుండా అది B యొక్క మధ్య బిందువుని ట్రావెల్ చేయాలి. B యొక్క మధ్య బిందువుని ట్రావెల్ చేయాలి. సో వాట్ ఈస్ ద A? 2, 2, B మైనస్ 4, మైనస్ 4. సో C 5, మైనస్ 8. 5, మైనస్ 8 మరియు AB మధ్య బిందువు గుండా వెళ్ళే మీడియన్ యొక్క పొడవు ఎంత? దట్ ఈస్ ద పాయింట్. సో 2 మైనస్ 4 యొక్క యావరేజ్ 2 మైనస్ 4. సో మైనస్ 2/2 మైనస్ 1. 2 మైనస్ 4 యొక్క యావరేజ్ దట్ ఈస్ ఆల్సో మైనస్ 1. దెన్ ద లెంత్ ఆఫ్ CD మనకు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం మనము. సో డిఫరెన్స్ -1 to -8 అని అంటే 7 స్క్వేర్, -1 to -5 దట్ ఈస్ 6 స్క్వేర్. సో 7 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 49 ప్లస్ 36 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 81 రూట్ ఆఫ్ 85. 40 ప్లస్ 30 70,
70 plus 15, 85. Root 85 is our answer. So what is the answer? Root 85. Not 65, root 85. 49 plus 36. ఓకేనా? సో క్రింది వాటిలో ఏది తప్పు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ వన్? ఓకే, విచ్ ఈస్ ద రాంగ్ వన్? ఆప్షన్ 1. వెరీ గుడ్, వెరీ సింపుల్ క్వశ్చన్. sin 50 less than cos 50, sin 70 greater than cos 70, sin 1 less than sin 1 degree less than cos 1 degree. So tan 1 plus tan 2 plus so on tan 89 is greater than 0. Which one is incorrect? ఏ తప్పు అంటున్నాడు. ఓకే, 3, 2, గుడ్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్టా? సో లెట్స్ సీ. సో sin 50 less than cos 50 అంటున్నాడు. sin 50 less than cos 50. ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. నార్మల్గా sin 50 అని అంటే ఈజ్ ఈక్వల్ టు cos 40. sin 50 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? cos 40 అవుతుంది. మామూలుగా కాస్ యొక్క వాల్యూస్, వాట్ అబౌట్ cos 0? cos 0 యొక్క వాల్యూ ఎంత? cos 0 ఫస్ట్ ఈజ్ రైట్ అంటే ఫస్ట్ ట్రూ స్టేట్మెంట్ అనే. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ అది. సో sin 50 ఈజ్ ఈక్వల్ టు cos 40 అయినప్పుడు, సో sin 50 ఈజ్ గ్రేటర్ దెన్ cos 50 అవుతుంది. ఓకే, కాబట్టి సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే 45 డిగ్రీలకి ఎబో యాంగిల్ ఉంటే, ఎబో 45 degrees ఆఫ్ యాంగిల్, సో sin θ ఈజ్ గ్రేటర్ దెన్ cos θ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. sin θ ఈజ్ గ్రేటర్ దెన్ cos θ. సో స్మాలెస్ట్ యాంగిల్స్ ఉన్నప్పుడు sin θ ఈజ్ లెస్ దెన్ cos θ. అంటే 1 degree, 2 degree, 3 degrees ఉన్నప్పుడు. ఇప్పుడు tan యొక్క వాల్యూ చూడండి. సో tan 1, tan 2, tan 89. సో tan θ యొక్క వాల్యూ, సో θ లైస్ బిట్వీన్ 0 to 90 degrees. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి పాజిటివ్లు అన్నీ కలిస్తే గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ వస్తాయి కదా. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్మాలెస్ట్ యాంగిల్కి sin θ ఈజ్ లెస్ దెన్ cos θ ఈజ్ కరెక్ట్ వన్. సో గ్రేటర్ దెన్ 45 degreesకి sin θ ఈజ్ గ్రేటర్ దెన్ cos θ, గ్రేటర్ దెన్ 45 degreesకి ఇది గ్రేటర్ దెన్ అవ్వాలి. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఏ విధంగా గుర్తిస్తావు నువ్వు? కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు. ఏంటంటే 50 less than cos 50 అని కాబట్టి sin 1 less than, అంటే ఇవి రెండు ఒకే రకంగా ఉన్నాయి చూడండి. సో దీన్ని ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కన్ఫ్యూజ్ అవ్వడానికి మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో వెదర్ θ ఈజ్ గ్రేటర్ దెన్ 45 degrees, sin θ ఈజ్ గ్రేటర్ దెన్ cos θ. కాబట్టి ఇది లెస్ దెన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవసరం లేదు, cos 0, sin 0 ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్. BCDE ఈజ్ ఎ స్క్వేర్ విత్ సైడ్ 90 centimeters inscribed in a triangle ABF. Angle AFB is equal to 45 degrees, then the length of AF in the centimeter. BCDE అనేది ABF త్రిభుజంలో 90 centimeters వైపు ఉన్న చతురస్రము అయినా యాంగిల్ AFB ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అప్పుడు AF ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, సో ఇక్కడ ABF అనే ట్రయాంగిల్ ఉంది. BF యాంగిల్ AFB ఈజ్ ఈక్వల్ టు 45 degrees అట. దిస్ ఈజ్ 45 degrees. ఓకే, ఇప్పుడు చూద్దాం. అందులో BCDE అనే ఒక త్రిభుజం ఉంది. BC అంటే
ఎలా గీద్దాం మనం దీన్ని? ఇలా గీయచ్చు. ఎలా గీయచ్చు అంటే ఇది 90 degrees బి దగ్గర ఉంది, ఇది ఏ, ఇది ఎఫ్, ఇది 45 degrees, ఇది కూడా 45 degrees. సో ఇప్పుడు బీసీ డిఈగా మనం గీయచ్చు. నేను అడుగుతుంది ఏంటి? ఏఎఫ్ యొక్క విలువ ఎంత? ఏఎఫ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ కదా? ఇది 90, ఇది 90, ఇది కూడా 90. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. ట్రయాంగిల్ ఏఎఫ్బిని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏఎఫ్బిలో యాంగిల్ ఏఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 45 degrees అట. సో ఏదైనా ఒక ట్రయాంగిల్లో 45 degrees అనగానే మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏఎఫ్బిలో ఇది ఏ, ఇది బి, ఇది ఎఫ్ అనుకుంటే ఇక్కడ 45 degrees ఉంది. సో ఇక్కడ 90 degrees, బి వద్ద 90 degrees ఉంది. ఎందుకు బి వద్ద 90 degrees ఉంది అన్న విషయాన్ని మనం చూస్తే, సో మనకు కావాల్సింది బీసీడిఈ అనేది స్క్వేర్, అంటే బి వద్ద ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. కాబట్టి బి వద్ద 90 degrees ఉంది, రైట్? సో ఇప్పుడు బి వద్ద నుంచి మనము బీసీడిఈ అనే దాన్ని మనం నిర్మిస్తే, రైట్? సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ శీర్షంగా మనం ఒక స్క్వేర్ నిర్మిస్తే ఆ స్క్వేర్ యొక్క కర్ణము ఒరిజినల్ ట్రయాంగిల్లోని కర్ణాన్ని మధ్యగా విభజిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది 90√2, ఇది 45, కాబట్టి ఇది కూడా 45, కాబట్టి ఇది కూడా 90√2. ఈ పార్ట్ 90√2 అంటే ఈ పార్ట్ కూడా 90√2. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 180√2 ఈజ్ ఏఎఫ్. సో వెర్ ఇస్ ద ఆన్సర్? 180√2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఓకే, వెరీ సింపుల్. అంటే ఏఎఫ్బిలో బీసీడిఈ స్క్వేర్ అన్నాడు కాబట్టి బి వద్ద రైట్ యాంగిల్ ఉంటుంది, ఎఫ్ వద్ద 45 degrees ఉంటుంది, ఏ వద్ద కూడా 45 degrees ఉంటుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము స్క్వేర్ని ఇన్స్క్రైబ్ చేయాలంటే మనం ఇలా మాత్రమే చేయగలం. అలా చేస్తున్నప్పుడు దాని యొక్క డయాగ్నల్ అనేది దాని హైపోటెన్స్ని హాఫ్గా విభజిస్తుంది. హాఫ్ ఎంత ఉంటుందంటే స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఏదైతే ఉందో దానికి డబల్ ఉంటుంది. స్క్వేర్ యొక్క డయాగ్నల్కి డబల్ ఉంటుంది. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 45, ఇది 45, అంటే ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, మళ్ళీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో స్క్వేర్ ఇన్స్క్రైబ్ అయితే స్క్వేర్ యొక్క డయాగ్నల్ బీడీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ఏసీ అవుతుంది. హాఫ్ ఆఫ్ ది ఏసీ అంటే మనం పాయింట్ పట్టుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, లేదంటే ఇట్లా ట్రయాంగిల్ బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటాం. ఓకేనండి, వెరీ సింపుల్. 4th ఆప్షన్. ఓకే, సో 180√2. నెక్స్ట్ వన్. ఇఫ్ 19xy and 7 are in AP, x² + y² - 2xy is. ఒకవేళ 19, x, y మరియు 7లు ఏపీలో ఉన్నాయి, అప్పుడు x² + y² - 2xy ఎంత? ఓకే అండి, చూడండి 19 ఉంది, x ఇక్కడ నుంచి ఇక్కడికి d తగ్గింది, y d తగ్గింది, 7
డి తగ్గింది. ఒకసారి చూడండి, కంప్లీట్గా 19 నుంచి 7కి ఎంత తగ్గింది? 19 to 7 ఎంత తగ్గిందండి? 12 తగ్గింది. ఎన్నిసార్లు? 3 డీలు తగ్గడం వల్ల. అంటే 3D ఈజ్ ఈక్వల్ టు 12, D ఈజ్ ఈక్వల్ టు 4. 19 మైనస్ 4 15, 15 మైనస్ 4 11, 11 మైనస్ 4 7, x ఈజ్ ఈక్వల్ టు 15, y ఈజ్ ఈక్వల్ టు 11. ద ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y హోల్ స్క్వేర్. 15 మైనస్ 11 హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. వాట్ ఇస్ ద ఆన్సర్? 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఏపీ అని అంటే 19 to 7 4వ పదం కాబట్టి 3 సార్లు తగ్గుద్ది. సో దట్ తగ్గిన వాల్యూ డి అవుద్ది. సో ఒక్కొక్క వాల్యూ కనుక్కుంటాం, అయిపోద్ది. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ రాస్తే అయిపోద్ది. ఓకే, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఈజ్ 16. ఓకేనా? నెక్స్ట్ వన్. If alpha comma beta are the zeros of the 3x square plus 6x plus p such that alpha plus beta into 1 plus alpha is equal to minus 2/3, then the value of p is. ఏమంటున్నాడు ఇక్కడ? ఆల్ఫా బీటాస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ట్రై చేయండి ఆన్సర్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక పాలినామియల్ ఇన్ ఎక్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1 బీటా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. అంటే దట్ మీన్స్ ఈ రెండింటి యొక్క యాడిషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అంటే వాటి యొక్క జీరోస్ యొక్క సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. మైనస్ బి బై ఏ ప్లస్ సి బై ఏ అంటే ఏం రాస్తాం మనము? సి మైనస్ బి బై ఏ రాస్తాం. కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్? సి మైనస్ బి బై ఏ. సో దట్ మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి బై ఏ. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? సి మైనస్ బి బై ఏ వస్తుంది. సో వాట్ ఈస్ ద సి? పి. వాట్ ఈస్ ద బి? 6 మైనస్ 6 బై 3. సో 3 క్యాన్సల్. సో పి మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కావాలంటే పి అనేది ఏం కావాలి? పి అనేది 4 కావాలి. వెరీ సింపుల్. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 4 ఈజ్ ద ఆన్సర్. అంటే చూడగానే మనము కంగారు గురవద్దు. ఏంది అసలు ఇందులో ఏముంది? సమ్ ఆఫ్ ది జీరోస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే మైనస్ బి బై ఏ ప్లస్ సి బై ఏ. సో దాన్ని సి మైనస్ బి బై ఏగా మనం రాయొచ్చు అని చెప్తా. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7, దెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు. ఇది చాలాసార్లు మీకు అంటే సింప్లిఫికేషన్స్లోంచి మనకు మంచి మార్కులు పడినాయి. ట్రై చేయండి ఇది. ఆప్షన్ 4. ఓకే, సో ఒకసారి చూద్దాం మనం. ఇది ఎలా ఉంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సందర్భంలో ఉన్నప్పుడు ఏమవుద్దంటది? ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. అదే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాని అప్లై చేసినప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏబి దట్ ఈస్ కాల్డ్ ప్లస్ ఏబి అని రాస్తాం మనం. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా మారుస్తాం. మనకి ఎక్స్ ప్లస్ 1/x ఉంది, కానీ ఎక్స్ మైనస్ 1/x లేదు. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్
మామూలుగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab పెట్టామనుకోండి, అదేమవుద్ది, సింపుల్ a మైనస్ b హోల్ స్క్వేర్లోకి వెళ్ళిపోద్ది. అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x ఇంటూ 1/x క్యాన్సల్. దట్ ఈస్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 45. సో x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √45. అంతే కదా, x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √45. దాని అలా పెట్టుకోండి. ఇప్పుడు √45 ఇంటూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఆల్రెడీ రాసాము ఇక్కడ, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అంటే ఈ మైనస్ 2ab రాస్తే సరిపోద్ది కదా. అదే కదా నీకు కావాల్సింది. x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనము, x ప్లస్ 1/x ఆల్రెడీ ఇచ్చాడు కదా వాల్యూ, రైట్, అవసరం లేదు. సో 7 స్క్వేర్ 49 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √45 ఇంటూ 48, 9 5 45. సో √45 అంటే 3 ఇంటూ 48 √5. సో 3 8 24, 3 9 12, 144 ఆఫ్ √5. సో వాట్ ఇస్ ఆన్సర్, ప్లస్ ఆర్ మైనస్ 144 ప్లస్ √5. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 144 √5. సరే, ఇక్కడ చూడండి, a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు n అయితే a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 2. అంతే కదా, a ప్లస్ 1/a స్క్వేర్ 2 ఇంటూ a ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/a హోల్ స్క్వేర్. ఇది మైనస్ 2 వెళ్తుంది కాబట్టి ఇది n స్క్వేర్ మైనస్ 2. అదేవిధంగా a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ అయినప్పుడు నేను అడుగుతున్నదే కదా, a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏం జరిగింది, మనకి 144 వచ్చింది, రైట్. ఎక్కడ 144, 49 మైనస్ 4 అంటే n స్క్వేర్ మైనస్ 4 అండర్ రూట్ ఇంటూ ఇది ఎక్కడ 49 మైనస్ 1 n స్క్వేర్ మైనస్ 1. సో డైరెక్ట్గా a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు n అనే వాల్యూ ఇచ్చినప్పుడు a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ని ఏ విధంగా రాస్తావు, సింపుల్ a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ రాసినట్టుగా a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ని ఏమని నేర్చుకుంటామంటే రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 4 ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. సో సింపుల్ 49 మైనస్ 1 అంటే √45 ఇంటూ 48, √45 అంటే √9 బయటకు వస్తే 3 ఇంటూ 48, 144 √5 ప్లస్ ఆర్ మైనస్. ఓకే, సో డైరెక్ట్గా ఇది మన ఆన్సర్. సో ఎంత సింప్లిఫై చేసి ఎగ్జామినేషన్ హాల్లో తల బద్దలు కొట్టుకునే బదులు ప్రాక్టీస్ చేసేటప్పుడే మనం ఏమన్నా ఫార్ములేట్ చేసుకోవాలి. రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 4 ఇంటూ n స్క్వేర్ మైనస్ 1గా. ఓకే అండి, నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ PQR, ట్రయాంగిల్ XYZ ఆర్ సిమిలర్ అండ్ దర్ ఏరియాస్ ఆర్ రెస్పెక్టివ్లీ 64 centimeters square, 121 centimeters square. If YZ is equal to 15.4 centimeters, then QR in centimeters. ఎప్పుడైనా సరే సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ సైడ్స్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుందంటే ఏరియాస్ యొక్క రేషియో S1 స్క్వేర్ S2 స్క్వేర్గా ఉంటుంది. అంటే ఏరియాస్ యొక్క రేషియో వాటి భుజాల యొక్క వర్గాల నిష్పత్తిలో ఉంటుంది, భుజాల యొక్క రేషియో వాటి వైశాల్యాల యొక్క వర్గమూలాల నిష్పత్తిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, PQR యొక్క ఏరియా ఎంత, 64:121.
64ని మనం స్క్వేర్లో రాస్తే 8 స్క్వేర్ ఇస్ టు 11 స్క్వేర్. అంటే ఇదేంటిది సైడ్ 1 ఇస్ టు సైడ్ 2 8 ఇస్ టు 11. నీకు ఇచ్చింది ఏంది వైజెడ్ రెండో దాంది. అంటే 11 యూనిట్స్ అనేది 15.4 అయితే సేమ్ క్యూఆర్. సో మొదటి ట్రయాంగిల్ 8 యూనిట్స్ అనేది ఎంత? ఓకే, 11 1 11, 11 4 44, అంటే 14 టైమ్స్. సో 14 ఎందుల 11.2. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 11.2 ఇస్ ద ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్. అంటే ఏరియాస్కి మనం సైడ్స్ కనుక రాస్తే ఏరియాస్ యొక్క స్క్వేర్ రూట్స్లో సైడ్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ వన్, మెజర్ ఆఫ్ ఏ రిఫ్లెక్స్ యాంగిల్ ఇస్ టీటా, దెన్ టీటా లైస్. సో పరావర్తన కోణం యొక్క కొలత టీటా, అప్పుడు టీటా ఎక్కడ ఉంటుంది? పరావర్తన కోణం టీటా యొక్క వాల్యూ ఎక్కడ ఉంటుందండి? 180 నుంచి 360 మధ్యలో ఉంటుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. అంతే కానీ పరావర్తన కోణం అంటే ఏంది? 180 నుంచి 360 మధ్యలో ఉండేదే పరావర్తన కోణంగా మనం పేర్కొంటాం, రైట్? సో ఇది వన్ ఆఫ్ ది పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ షిఫ్ట్ 2. ఓకే, జనరల్ చెప్పాలంటే అంత ఈజీగా ఏమీ రాలేదు, మంచి టైం వేస్టింగ్ క్వశ్చన్సే బాగా వచ్చినాయి.